నమస్తే కడప వార్త. కడప రూపురేఖలు మారనున్నాయా? ఈ జిల్లాకు మహర్దశ పట్టనుందా అంటే అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలుంటే కడప జిల్లాలోనే మహానాడును నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. దీనిలో ఏదో ఆంతర్యం దాగి ఉందని అందరూ అంటున్నారు. కడప జిల్లా ఖనిజాలకు పుట్టినిల్లు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. ఈ ఇండస్ట్రీస్ కి అనుబంధంగా కొత్తగా భారత రక్షణ వ్యవస్థకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీని DRDOను కడపకు తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే కొప్పర్తి మెగా ఇండస్ట్రీస్ పార్కు కాకుండా దీనికి అనుబంధంగా గంగనపల్లె ఇండస్ట్రీస్ పార్కును అభివృద్ధి చేయాలని, ఇందుకోసం 3,936 అంటే దాదాపు 4,000 ఎకరాలు భూమిని సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APIIC చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నుండి కడప ZM ఆఫీస్ కు ఒక లెటర్ రావడం జరిగింది. ఈ లెటర్ సారాంశం ఏమనగా, గంగనపల్లె గ్రామ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, డీకేట్ భూములు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను సేకరించి పంపవలసిందిగా కోరింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి కడప కలెక్టర్ కి కూడా ఒక లెటర్ అందినట్లు సమాచారం. పెళ్లిమర్రి మండలం గంగనపల్లెలో మరో ఇండస్ట్రీస్ పార్కును నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెళ్లిమర్రి మండలంలోనే మల్లాయిపల్లె, తిప్పిరెడ్డిపల్లె ప్రాంతాల్లో కూడా భూముల వివరాలను సేకరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో చిన్న చితక ఫ్యాక్టరీలకు కావలసిన భూములు చాలా ఉన్నాయి. భారీ స్థాయిలో ఫ్యాక్టరీలను కడపకు తీసుకురావాలంటేనే ఎక్కువ భూములు కావలసి ఉంటుంది. అందుకే 4,000 ఎకరాలను సేకరించడానికి కావలసిన భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వివరాలను పంపించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ రక్షణ వ్యవస్థకు చెందిన ఇండస్ట్రీస్ ను నెలకొల్పడానికే ఇది కోరిందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇవే కాకుండా వేరే భారీ పరిశ్రమలైనా కడపకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇండస్ట్రీస్ ని కడపకు వస్తే రాయలసీమ జిల్లా యువతకు శుభవార్తనే చెప్పవచ్చు. ఈ శుభవార్తను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించే అవకాశాలున్నాయని అందరూ అంటున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.